విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ పై మరపురాని ఇన్నింగ్స్ తో మరొకసారి తన పవర్ ను చూపించాడు. స్ట్రైక్ రొటేషన్స్, ప్రెషర్ హ్యాండ్లింగ్, అటాకింగ్ ఆట తీరు అన్నీ కలిపి ఇవన్నీ ఓ క్లాసిక్ చేజ్ గా మార్చాయి. అంతేకాకుండా తన 14,000 వన్డే రన్స్ మైలురాయిని కూడా ఈ మ్యాచ్ లోనే చేరుకోవడం విశేషం. అది తక్కువ ఇన్నింగ్స్ లో ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా కోహ్లీ మరొక కొత్త రికార్డు సృష్టించాడు. సచిన్ టెండూల్కర్, కుమార సంగక్కర కోహ్లీ కంటే ముందున్నారు. ఇక ప్రస్తుత ఫామ్ చూస్తుంటే సంగక్కర రికార్డును దాటడం కోహ్లీకి పెద్ద విషయం కాదు. కానీ క్రికెట్ చరిత్రలోనే గ్రేటెస్ట్ బ్యాటర్ గా నిలిచిన సచిన్ రికార్డును అధిగమించగలడా అన్న ప్రశ్న ఫ్యాన్స్ మధ్య హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై ఆసీస్ లెజెండ్ రికీ పాంటింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. తన కెరీర్ లో కోహ్లీకి మించిన వన్డే బ్యాట్స్మెన్ ని చూడలేదని చెప్పిన పాంటింగ్ కోహ్లీ అద్భుత రికార్డులపై ప్రశంసలు కురిపించాడు. సచిన్ రికార్డ్ ఎప్పటి వరకు మిగులుతుందంటూ ఆసక్తికరమైన చర్చకు తెరదీశాడు. ఇంకా 4-5 సంవత్సరాలు కోహ్లీ ఇదే స్థాయిలో ఆడితే సచిన్ రికార్డు కూడా త్వరలోనే విరాట్ పేరు మీదే కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు. అయితే పాంటింగ్ తన కామెంట్స్ లో సచిన్ గొప్పతనాన్ని కూడా ఒప్పుకున్నాడు. 12 ఏళ్లుగా క్రికెట్ నుంచి రిటైర్ అయినా ఇప్పటికీ అతని పేరిట వన్డే హైయెస్ట్ రన్స్ రికార్డు నిలిచి ఉండడం అతని స్థాయికి నిదర్శనమన్నాడు. ఇక పాక్ పై మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ లేకపోతే ఇండియా గెలుపు సాధ్యమయ్యేదా అనే ప్రశ్న కూడా అభిమానుల మధ్య చర్చనీయాంశమైంది. కోహ్లీ ఇన్నింగ్స్ విజయం తెచ్చిపెట్టిందని, అదే అసలు తేడా అని పాంటింగ్ అభిప్రాయపడ్డాడు.